టీడీపీ నాయకులు సుపరిపాలన అని చెప్పేసి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి గత వారం 10 రోజుల నుంచి ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 year నుంచి వీళ్ళు చేసిన అభివృద్ధి, వీళ్ళు ఏ సంక్షేమ పథకాలు అందిస్తున్నామా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఒక 1 week నుంచి అనంతపురం నగరంలో కూడా స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఎన్నికల ముందే తగిన ఏ విధంగా అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన విషయం కూడా మనందరూ కూడా గమనించిన విషయమే. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించారు. అవే అబద్ధాలని మరి ప్రజల్లో మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాం, ఏ విధంగా వీళ్ళ ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజలకి మరీ మభ్యపెట్టే విధంగా ఈ సుపరిపాలన అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న విషయం కూడా మనం కూడా ఒకసారి గమనించాలి. ఏ డివిజన్లో పోయినా, ఏ పంచాయతీలో పోయినా కూడా ఏదో అబద్ధాలు చెప్పుకుంటా ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటైనప్పటి నుంచి పాపం ఎమ్మెల్యే గారు వారంలో 2 రోజులు అనంతపురంలో ఉండేవారు, 5 రోజులు హైదరాబాదు విజయవాడలో తిరిగేవారు. ఆయన ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత నుంచి ఆయనకి ఇబ్బందికరంగా మారింది. దాదాపుగా వారం 10 రోజుల నుంచి రోజు చూస్తున్నా ఆయన అనంతపురంలోనే ఉన్న విషయం కూడా నేను కూడా చూస్తున్నాను. ఇది ఒకటి చెప్పదలుచుకుంటున్నా స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, మీరు ఏమైనా చేసింటే ప్రజలకు చెప్పుకోండి. ఏదో ప్రజలకి మోసం మాటలు చెప్పి ప్రజలకి మభ్యపెట్టాలని చెప్పి అబద్ధాలు చెప్పి ముందుకు పోతున్న విషయం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్న విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి నగరంలో 118 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని చెప్పి ఈయన స్వయాన ఒక పాంప్లెట్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఏం రాసినారు, ఈ సంవత్సర కాలంలో అనంతపురం నగర నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల వివరాలంట. 118 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినారని చెప్పి ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే నేను చూస్తుంటే కదా జనరల్ ఫండ్ సంబంధించి 31 కోట్ల రూపాయల నుంచి రాయడం జరిగింది. ఈ 31 కోట్ల రూపాయలలో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినారు, మీరు ఎన్ని శాంక్షన్స్ ఇచ్చినారు, ఎన్ని వర్క్ ఆర్డర్లు ఇచ్చినారు, ఎన్ని టెండర్లు పిలిచినారు, ఇంకా వర్క్ ఆర్డర్లు కొన్ని ఇవ్వలేదు, కొన్ని టెండర్స్ పిలిస్తే అప్పటికే వీళ్ళు అభివృద్ధి కూడా చేసేసినామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్క్యాప్ ఫండ్స్తో చూసుకుంటే కన్నా 15 కోట్ల రూపాయలు అని చెప్తారు. మొత్తం 5 yearsలో చూసుకున్నా కూడా 15 కోట్ల రూపాయలు లేదు ఎన్క్యాప్ ఫండ్స్. కానీ ఈ సంవత్సరంలో మాత్రమే 15 కోట్ల రూపాయలు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డంప్ యార్డ్స్ సంబంధించి 12 కోట్ల రూపాయలు అభివృద్ధులు చేసేసినారంట. ఇంకా ఏదో మిషన్లు పెట్టినారు అక్కడ. దాదాపుగా అది పిలిచి కూడా 8-9 months అయింది. టెండర్ పిలిచారు వాళ్ళు. ఇప్పుడు ఏందో వచ్చి మొత్తం ఏపీ స్టేట్ వైడ్ అంతా కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు దీన్ని పిలిచడం జరిగింది. మన డిస్టిక్లోనే అనేక మున్సిపాలిటీస్లో కూడా చాలా చోట్ల పని కూడా పూర్తి కాబోతుంది. కానీ ఇక్కడ ఇంకా ఇప్పుడే మిషన్లు పెట్టడం జరుగుతుంది. బయోమైనింగ్ ప్రాసెస్ మొదలు కాబోతుంది. అక్కడ ఆయన 12.21 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు కూడా పూర్తి అయిపోయింది చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, ఏదో మీరు గాలివాటంలో గెలిచి ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో అదేవిధంగా అనంతపురం నగరంలో కూడా గాలి మాటలు మాట్లాడుతున్నారు మీరు. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మొన్నటి రోజున ఆయన ఏం చెప్తాడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. అయ్యా ఆయన ఏమన్నారు, నీకు ఏం చెప్పినారు, మీరు సొంతంగా ఏమైనా పనులు అభివృద్ధి పనులకి ఏమైనా సంబంధించి ఏమైనా శాంక్షన్ చేయించుంటే జీవోలు చూపించమని చెప్పినారు.
ఆ జీవోలు చూపించుకోకుండా వ్యక్తిగతంగా మీరు విమర్శిస్తే ఏమని మాట్లాడాలి? మాకు నోరుంది, మేము కూడా మాట్లాడచ్చు, కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది, మేము మాట్లాడలేము. మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకుండే వరకు మీ గురించి మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నాయి మాట్లాడడానికి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? కొంచెం పెద్దల్ని గౌరవించేది నేర్చుకోండి ముందు, తర్వాత నిజాలు మాట్లాడేది నేర్చుకోండి. ఆ తర్వాత మీ రాజకీయము, మీరేం సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజల్లో మరీ చెప్తారు. మీరు ఊరికే గాలి మాటలు మాట్లాడితే కూడా ఇది పద్ధతి కాదు అని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే కన్నా మొన్నటి రోజు రుద్రంపేట రోడ్డు మేమే వేసామంటారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఏం చేస్తున్నారు మీరందరూ కూడా అని చెప్పి ప్రశ్నిస్తారు ఆయనకి ఎన్నోసార్లు చెప్పినా నేను, మీరు ఎలక్షన్స్కి 3 నెలల ముందు వచ్చినారు, అనంతపురం నగరాన్ని ఒకసారి రండి, నేనే చూపిస్తాను ఎక్కడెక్కడ ఏ రోడ్లు వేసినారు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము, ఎన్ని సంక్షేమ పథకాలు అందించినాం గత ప్రభుత్వంలో కూడా మీకు ఎన్నోసార్లు చెప్పినాము. అయినప్పటికీ కూడా మీరు గాలి మాటలు తప్ప ఏ ఒక్కది కూడా నిజాలు చెప్పరని కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. వీళ్ళు వచ్చిన వెంటనే ఈ రోడ్ వేసేసినారంట, రుద్రంపేట బైపాస్ రోడ్ అంతా మేమే వేసినామని చెప్పి ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసం కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్తున్నాను, రుద్రంపేట బైపాస్ రోడ్ ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం తయారు చేయలేదు. ఇవన్నీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, ఆ స్థానికంగా నేతలందరూ కూడా ఉన్నారు. ఆ రోడ్లు పరిశీలించినప్పుడు కూడా వెళ్ళారు, ఆ బ్రిడ్జ్ చేసినప్పుడు కూడా. ఇప్పుడు నేనేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి వాళ్ళకి సెట్ చేసి ఏమి చూపడం లేదు. దాదాపుగా ఎన్నికల ముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూపిస్తాండి. ఇది చూడండి, ఇప్పుడు ఈ రోడ్ కూడా ఇతను వచ్చి వేసేసినాడు. ఇప్పుడు ఆయన గెలుస్తున్న ఈ రోడ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ప్రచారం ఏం చేస్తున్నాడు, నేను వచ్చి చేసేసినాను, ఇది ఈ రోడ్ అంతా మా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని చెప్తాడు. ఈ ఫోటోలు చూడండి మీరు. మీ మాదిరి యొక్క పాంప్లెట్లు చూపించేసిన చెప్పడం కాదు, చూడండి జీవోతో సహా చూపిస్తున్నాం. రుద్రంపేట బైపాస్ సంబంధించి జీవో ఇది వచ్చేసి 27/7/21 27/7/2021లో జీవో కూడా రావడం జరిగింది ఈ రుద్రంపేట రోడ్కి. అదేవిధంగా చూసుకుంటే నారాయణపురానికి సంబంధించి అక్కడ కూడా దేశ చరిత్రలోనే ఎక్కడ ఉండదు. శిలాఫలకాన్ని మనం గత ప్రభుత్వంలోనే ఓపెన్ చేశాము, టెండర్లు పిలిచాము, అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలు కావడంతో ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. దాని తర్వాత పనులు జరిగాయి. అది కూడా ఏమంటాడు ఆయన, మా హయాంలో మేము వచ్చినాక మేము చేసినామంటాడు. ఇది కూడా జీవో చూపిస్తున్నాం మీకు. జీవో నంబరు, జీవో డేట్తో అంతా ఉంది. 15/11/23లో జీవో కూడా రావడం జరిగింది. అదేవిధంగా నీరు ప్రగతి దగ్గర ఉన్నటువంటి జంక్షన్ రోడ్ 80 ఫీట్ రోడ్, అది కూడా మా హయాంలో వేసినా అంటాడు. అయ్యా అది 2 కోట్ల పైన ఉందని చెప్పేసి ఆ రోజు మా కార్పొరేషన్ లిమిట్స్లో శాంక్షన్ కాదు, దీనికి ఈఎన్సీకి పంపించాలని చెప్పి ఈఎన్సీకి వెళ్ళి ఎన్నికల ముందు కూడా రావడం జరిగింది. ఇవన్నీ మేము చేసిన శాంక్షన్స్. మీరేందో ఊరికే డబ్బాలు కొట్టుకుంటే ప్రజలు ఎవరు నమ్మరు. అనంతపురం నగరంలో ఎమ్మెల్యే మాట్లాడినాడంటే కన్నా అబద్ధాలు తప్ప ఏమి మాట్లాడనేది ప్రజల్లో ఒకటి అవేర్ అయిపోయినారు అందరూ కూడా. మీకు దయచేసి నేను చెప్పడం ఒకటే, మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా చెప్పుకోండి, మేము కాదనం. కేవలం మీరు తప్పుడు మాటలు అబద్ధాలు మాట్లాడితే మాత్రం మేము ఊరికే ఉండం. మీరు ఏమైనా చూపించండి, ఒక జీవో చూపించండి. మీరు సొంత నిధులతో ఏమైనా తీసుకొచ్చినారో ఒక జీవో చూపించండి. మేము ఇన్ని చూపిస్తున్నాం. మేము ప్రతి ఒక్కటి కూడా మొన్న జరిగిందే. ఇప్పుడు మన కార్పొరేషన్లో కూడా దాదాపుగా 211 వర్క్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చినాక. అవే వర్క్స్ని మరీ మీరు శాంక్షన్ చేయించుకొని ఇవన్నీ కూడా మరీ మేము చేస్తున్నామంటే కూడా ప్రజలు ఎవరు నమ్మరు. ఇవన్నీ కూడా ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు కూడా మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నా. బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు 311 కోట్ల రూపాయలతో ఎవరు టెండర్లు పిలిచారు, ఎవరు దగ్గర ఉండి పని చేయించినారు. ఊరికి డిస్టిక్ అందరికీ తెలుసు ఏ విధంగా అనంతపురం నగరంలో అభివృద్ధి జరిగిందో. ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సంబంధించి అండర్ పాస్ కానివ్వండి, ఆ ఫ్లైఓవర్ కేవలం 18 నెలల్లో పూర్తి చేసినారు అనంత వెంకటరామరెడ్డి గారు. అది కూడా
మేమే చేసినాము, మా మా హయాంలో టెండర్ వచ్చింది, అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎక్కడికని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే కన్నా డంప్యార్డ్ సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన గత 30 సంవత్సరాల నుంచి బయోమైనింగ్ ప్రాసెసే చేయలేదంట. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో 23 కోట్ల రూపాయలతో బయోమైనింగ్ ప్రాసెస్ జరిగిండేది ఆయన తెలుదా? ఆ బయోమైనింగ్ సంబంధించి అనేక విమర్శలు కూడా చేసినాడు. ఆ విమర్శలు చేసిన ఇంతవరకు దాని సమాధానమే ఇవ్వలేకపోతున్నాడు. ఆయన ఏమైనా నిజం మాట్లాడితే ఎప్పుడైనా సమాధానం ఇవ్వడానికి ఉంటుంది ఆయనకి. అది కూడా మీ అందరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ప్రతిసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తాను, అది కూడా చెప్తున్నాను. 750 కోట్ల రూపాయలతో డిపిఆర్ని పంపించింది కూడా వైసీపీ ప్రభుత్వంలోనే, మా మున్సిపల్ కార్పొరేషన్లోనే ఆ డిపిఆర్ అంతా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి ఆఫీస్ మెమరాండం కూడా రావడం జరిగింది 10 జూలై 2023లో. దీనికి మేము పరిశీలిస్తాము, ఖచ్చితంగా దీనికి మేము శాంక్షన్స్ చేస్తాము చెప్పడం జరిగింది. ఏమో ఎన్నికలు రావడం ఇవన్నీ డిలే అయింది తప్ప, మీరు ప్రతిదానికి మేము చేసినాం, మీరు తీసుకెళ్ళినారు. ఆ డిపిఆర్ ఇచ్చినది కూడా మేము ఇచ్చిన డిపిఆర్ అయిపోయి ఆయన సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన ఏమైనా చేసింటే కదా చెప్పుకోమండి. ప్రతిదీ మేము చేసిండేవన్నీ మీ ఖాతాలో వేసుకుంటే కన్నా ప్రజలు ఎవరు ఇక్కడ చూస్తూ ఊరికెవరు ఉండడం లేదు. అదేవిధంగా దాదాపుగా ఈరోజు కొత్త శాంక్షన్స్ ఇచ్చినవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో 211 వర్క్స్ అన్నీ కూడా ఈరోజు మరి కొత్త శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గతంలోనే మేము ఎప్పుడో చేసాము, అవన్నీ కూడా ప్రయారిటీ రోడ్స్ కింద చేసుకొని కాలువలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానీ అవన్నీ క్యాన్సిల్ అయ్యే వర్క్స్ కూటమి ప్రభుత్వం వస్తేనే పాత వర్క్స్ అన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి క్యాన్సిల్ చేసిన తర్వాత మరి మేము కొత్త శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా. అవి కూడా వీళ్ళు మేమే చేపిస్తున్నాం, మేమే వేయించేసినాం అని చెప్తాడు. గత 5 ఇయర్స్లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఏ విధంగా కార్పొరేషన్ లిమిట్స్లో పనులు జరిగినాయి, ఈ 1 ఇయర్లో చూడండి మీరు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, ఎన్ని రోడ్లు వేసినారు, ఎన్ని బీటీ రోడ్లు వేసినారు, ఎన్ని సీసీ రోడ్లు వేసినారు వీళ్ళు. ఈ 1 ఇయర్లో చూసుకోండి మీరు, ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? అనేక పనులు ఉన్నాయి, టెండర్లు పిలిచడం జరిగింది, అనేక పనులు ఈరోజు చేయాల్సిందండి. కానీ ఒక్క పని కూడా జరగడం లేదంటే ఈ స్థానిక నాయకులు ఏ విధంగా కాంట్రాక్టర్లకు ఇబ్బంది పడుతున్నారో ఏ విధంగా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా నేను ఒకటి చెప్తున్నా మీకు, ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఒకసారి మేమన్నీ చేసిండేవి చెప్తున్నాము, విత్ ప్రూఫ్స్ అన్నీ చూపిస్తున్నాం. ఏవి గాలి మాటలు అబద్ధాలు ఏవి ఇక్కడ ఎవరు మాట్లాడడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఏమేమి సంక్షేమ పథకాలు అందించాం, ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా అనంతపురం నగరం ప్రశాంతంగా ఉందో అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. మేము నిజాలు చెప్తున్నాం. మీలాగా గాలి మాటలు అబద్ధాలు ఏ ఒక్కటి లేవు ఇక్కడ. మీరేమన్నా ఒక్కటే అనంతపురం నగరానికి సంబంధించి ఏ ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన ఏమన్నా ఫండ్స్ తీసుకొచ్చింటే ఒక జీవో చూపించండి. ఆ జీవో చూపించామంటే మీకు ఎందుకు అంటామంట? ఎందుకు మీరు పెద్ద ఆయన పైన ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు? వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పాలసీస్ గురించి మాట్లాడుతున్నాం, అభివృద్ధి ఏం చేస్తున్నారని అడుగుతున్నాం, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందిస్తున్నారని మేము ప్రశ్నిస్తాం. ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ప్రశ్నించే హక్కు మాకుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము ఉంటాం. మీరు అనవసరంగా అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమేమి ఉంటే నిజాలు మాట్లాడండి, మరీ కూడా మీరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత పాలనలో వైసీపీ ప్రభుత్వంలో అనంతపురం నగరం ఎంత ప్రశాంతంగా ఉండేది? గత 5 ఇయర్స్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కానివ్వండి, అనంత వెంకటరామరెడ్డి గారి అనంతపురంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేది అనంతపురం నగరం. కానీ ఈరోజు చూసుకుంటే మనము ఏ విధంగా అనంతపురం నగరాన్ని ఇంక 1 ఇయర్లోనే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు అనంతపురం నగరం ఏ విధంగా విచ్చలవిడిగా అవుతుంది కూడా ఒకసారి గమనించాలా. దాడులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, భూ కబ్జాలు కానివ్వండి, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఎవరేమన్నా ఎక్కువ మాట్లాడినా వానిపైన అక్రమ కేసులు కట్టడం, అరెస్టులు చేయడం, ఇది తప్ప మీరేం చేస్తున్నారు చెప్పండి? భూ కబ్జాలకు సంబంధించి చూసుకుంటే కన్నా వైశ్యాకి సంబంధించి ఒక ల్యాండ్ ఇష్యూ ఆయనే వాళ్ళ సొంత పార్టీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి పోయి భరత్ గారికి, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా కూటమి నేతలు
మా భూమి కాజేసాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి తగిన ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో ఒకసారి గమనించాలి. అదేవిధంగా సొంత పార్టీలోనే ఒక నేతపై హత్యాయత్నం చేసినారని చెప్పేసి ఎస్పీ గారిపై ఫిర్యాదు చేయడం జరుగుతోంది. బార్లలో వీళ్ళే దూరి ఎక్సైజ్ పోలీస్ చేయాల్సిన ఉద్యోగం వీళ్ళ చట్టాల చేతిలో చేసుకొని ఏ విధంగా బెదిరిస్తున్నారో ఒకసారి గమనించాలి. హోటల్ యజమాని పైన హోటల్లో రూమ్ లేదని చెప్పేసి హోటల్ యజమానుల పైన పోయి దాడి చేయడం, ఇది కూడా ఒకసారి ప్రజలు గమనించాలి. మద్యం వ్యాపారాలు కానివ్వండి, బియ్యం వ్యాపారాలు కానివ్వండి కూడా వసూలు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి గమనించాలి. పేదలు ఆఖరికి పేదల పైన కూడా, పేదలు గంపల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళపైన కూడా రుసుము ఎక్కువ వసూలు చేస్తున్న విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. అదేవిధంగా 5th రోడ్లో ఇసాక్ అని కార్పొరేటర్ ఉన్నాడు. అక్కడ ఇతను వాళ్ళ పిల్లలతో ఏమో అక్కడ కూర్చొని ఉంటారంట ఆ బెంచ్ పైన 5th రోడ్లో, 4th రోడ్లో. అక్కడ ఏందో 4-5 సంవత్సరాలుగా ఆ బెంచ్ ఉంది. ఆ బెంచ్ని కూడా తీసేస్తే రాజకీయం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి గమనించాలి. ప్లాంటేషన్ కార్యక్రమం అని చెప్పేసి చింతకుంట మధు మా జిల్లా అధికార ప్రతినిధి పోయినంత మేము ప్లాంటేషన్ కార్యక్రమం పోతే అతని పైన 10 మంది వచ్చి దాడి చేయడానికి వస్తారు. ఏ విధంగా అనంతపురం నగరం ఈరోజు చూడాలా. అదే జెడ్పీ గారి ఛాంబర్ కావచ్చు, నా ఛాంబర్లో దూరి ఏ విధంగా దౌర్జన్యంగా దూరి ఫోటోలు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, ఇది అనంతపురం నగరం నేను చెప్పడం కాదు, ఇది ప్రముఖ వార్తల్లో కానివ్వండి, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియాలో వచ్చిన సంబంధించే మీకు చెప్పడం జరుగుతుంది. ఏమైనా ఉంటే వాస్తవాలు మాట్లాడండి. మేము రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో అని చెప్పి కార్యక్రమానికి పోతే ప్రజలంతా మాకు తిరుగుబడతారంట. మీరు చెప్పే అబద్ధాలు కన్నా మేము చెప్పే నిజాలు, మేము గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకి మాకు ధైర్యం ఉంది. మేము ప్రజల వద్దకు వెళ్తాము. మా ప్రజలు ఏ విధంగా ఆస్వాదిస్తారో మాకు అందరికీ తెలుసు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడే మాటలు నేను మాట్లాడితే ఇప్పుడు మీ వయసుకి తగ్గట్టు ఉండదు. ఒక ప్రజాప్రతినిధిగా ఒక హోదాలో ఉన్నారు. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. మీరు నోటికి ఏది పడితే అది మాట్లాడితే కూడా మేము ఇక్కడ ఊరికే ఉండే సమస్య లేదని తెలియజేసుకుంటూ, ఏమైనప్పటికీ కూడా నిజాలు మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలా, వీళ్ళు కేవలం అబద్ధాలు తప్ప ఏమీ మాట్లాడడం లేదు. మేము విత్ ప్రూఫ్స్ అన్నీ పెడుతున్నాం. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాము, ఏ విధంగా మేము గతంలో పరిపాలన చేసినామని చెప్పేసి కూడా మీకు మేము చేసిండేవి ప్రజలు చూపిస్తున్నాం. ఇతను మేము చేసిండేవన్నీ కూడా ఇతని ఖాతాలో వెళ్ళాలని చెప్పి వేసుకోవాలని చెప్పి చూస్తున్నాడు. ప్రజలు ఎవరు నమ్మకండి. ఇవి దయచేసి మీరందరూ కూడా ప్రజలు ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాను. మా మేయర్ గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకి, నాతోటి వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్పొరేటర్లకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై జరుగుతున్న అనేక రకాలు చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు కనీసం ఓట్లు వేసుకుంటున్న రోజు ఎలక్షన్ ముందర దళితులకు నేను అండగా ఉంటానని హామీ చెప్పి దళితుల దగ్గర ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు ఆ దళితులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడని ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో దళితులు అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకి ఇచ్చిన అసైన్డ్ భూములను 20 సంవత్సరాలు సాగు చేసుకున్న ప్రతి దళిత రైతు కూడా రిజిస్టర్ చేసుకోవడానికి హక్కు ఉందని, ఆ భూమిపైన హక్కు కల్పిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ ఫ్రీ హోల్డ్ చేసిన భూములన్నీ కూడా రిజిస్టర్ చేయకోకుండా ఈ సంవత్సర కాలం అడ్డుపడితేస్తూ ఈరోజు దళితులు వాళ్ళ ఇళ్లలో పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా లేదా చదువుకోవాలన్నా పెద్ద చదువులకు పోవాలన్నా చాలా అనేక రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది దళిత సోదరులందరూ కూడా గమనించాలా. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడి బొడ్డులో 126 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే ఈరోజు ఆ స్మృతివనాన్ని ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అందిస్తున్నారు.
ప్రైవేట్ వ్యక్తుల ద్వారా డబ్బులు వసూలు చేసి తద్వారా దళిత జాతినే అవమానించే పరిస్థితి, కించపరిచే పరిస్థితి తెస్తున్నారు. ఇది కూడా దళిత సోదరుల ద్వారా ఈరోజు ఖచ్చితంగా గమనించాలా. మరి రాష్ట్రంలో జరుగుతున్న దాడులు కానీ అన్యాయాలకు కానీ ఈ సోదరి, దళిత సోదరి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆమె కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి పరామర్శిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి మాత్రమే ఆమె ఈ హోంమంత్రి పదవి తీసుకొని ఆ పదవిలో ఉందని గుర్తు చేస్తున్నాం. అమ్మా హోమ్ మినిస్టర్ గారు, ఒక్కసారి చూడండి దళితులపైన జరుగుతున్న అన్యాయాలు. నువ్వు కూడా ఒక దళిత బిడ్డవే కాబట్టి నీవు కూడా ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్, ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక దళిత శాసనసభ్యుడు ఉన్నారు. వీళ్ళిద్దరికీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిండేది పదవులు ఏమంటే ప్రజలకు సేవ చేయమని కాదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి మాత్రమే వీళ్ళను ఆ పార్టీ కార్యకర్తగా నియమించుకుందని నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. తర్వాత అనంతపురం అర్బన్ విషయానికి వస్తే, అయా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీరు మొదట అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మీ కార్యకర్తలు కానీ మీ పార్టీకి సంబంధించిన కనీసం వాళ్ళ పేరు పెట్టే పిలిచే ఆ మేధస్సు కూడా నీకు లేదు. మీరు ఈరోజు మాజీ శాసనసభ్యులు గారు అనంత వెంకటరామరెడ్డి గారిని విమర్శించే స్థాయికి మీకు లేదని గుర్తు చేస్తున్నాం. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక చీమలు అంటే అనంతపురం అర్బన్లో ఉన్న ఒక తెలుగుదేశం కార్యకర్తలు, మీ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు, వీళ్ళందరూ కలిసి ఒక చీమలు పుట్టను ఏ విధంగా తయారు చేసుకుంటాయో ఆ విధంగా తయారు చేసుకొని ఉంటే ఆఖరికి 2024లో ఆ చీమ పుట్టలో ఒక పాములా వచ్చి దూరి ఏదో గాలికి కలిసి నువ్వు ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు. ఓకే, చెప్తాం నీ చరిత్ర అంతా. నీవు ఈ ఒక సంవత్సర కాలంలో నువ్వు ఏం చేసినటివి ఇదివరకు మా మేయర్ గారు జీవోలతో సహా మీకు చూపించారు. రుద్రంపేట బైపాస్ రోడ్డు వేసావు అంటున్నావు. ఎలా వేసావు? నీ దగ్గర జీవో లేదు, మీ కాంట్రాక్టర్ వేయలేదు. ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. రోడ్డు కాంట్రాక్టరు అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట ఏం చేశారు? ఆ రోడ్డు ఇరువైపులా ఉన్న ప్రతి చెట్టును తొలగించిండేది వెంకటరామరెడ్డి గారు కాదా? రోడ్డుకు అటువైపు ఇటువైపు రోడ్డుకు అడ్డంగా ఉన్న కరెంటు పోల్స్ ఎవరు మార్చారు? వెంకటరామరెడ్డి గారు కాదా? కంకర 3 లేయర్లు వర్క్ కంప్లీట్ అయ్యి పూర్తి 95% రోడ్డు కంప్లీట్ అయ్యి ఎలక్షన్ కోడ్ వల్ల ఒక లేయర్ తార మాత్రమే వేయలేక పరిస్థితి. అలాంటి 95% పూర్తి అయిన రోడ్డును ఒక తారల్లో ఒక లేయర్ వేసి నేను రోడ్డు కంప్లీట్ చేసినాను అని గొప్పలు చెప్పుకుంటున్నావు. ఇది ఎక్కడ ఒకసారి ఆలోచించండి. ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరూ ఆయన అక్కడ నిలబడి ప్రతి ఒక్క పని రోడ్డు పర్యవేక్షించిండేది ప్రజలందరూ గమనించినారు. ఎవరు రోడ్డు వేసిండేది అది ప్రజలకు తెలుసు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈరోజు నమ్మే పరిస్థితి లేదు. ఇది రుద్రంపేట బైపాస్ రోడ్. నువ్వేమన్నావు? మా హయాంలో పంగల్ రోడ్డు నుంచి 310 కోట్ల రోడ్డు మా ప్రభుత్వంలో తీసుకొచ్చావన్నావు. ఫస్ట్ నువ్వు తెలుసుకో ఏం జరిగింది. నువ్వు లేవు ఇక్కడ అనంతపురంలో. నువ్వు అనంతపురంలో ఉంటే నీకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు ఎక్కడి నుండో వైజాగ్ నుంచి ఇక్కడ ఎలక్షన్ ముందర వచ్చావు. అది ఓకే. గత ప్రభుత్వంలో ఏం శాంక్షన్ అయింది? ఫస్ట్ ఆ రోడ్డు ఆర్ఎన్బిలో ఉంది. ఆర్ఎన్బిలో ఉన్నప్పుడు ఏమైంది? ఓన్లీ ఒక బ్రిడ్జి మాత్రమే, టవర్ క్లాక్ బ్రిడ్జి మాత్రమే 90 కోట్లకు ఏదో శాంక్షన్ అయింది. మా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి ఉన్న పలుకుబడితో కేవలం ఇది పార్టీ కాదు, ఆయన వ్యక్తిగతంగా తీసుకొని ప్రజలకు అభివృద్ధి చేసి స్థిరంగా నిలబడాలనే ఒకే ఒక కారణంతో దాని ఆర్ఎన్బి రోడ్ నుంచి హైవేకి మార్చి హైవే రోడ్ కన్వర్షన్ చేసి పంగల్ రోడ్ నుంచి బళ్ళారి బైపాస్ వరకు 95 కోట్లు ఉన్న వర్కుని 310 కోట్లకు శాంక్షన్ చేయించుకొచ్చి పూర్తి చేసిన ఘనత ఒక అనంత వెంకటరామరెడ్డి మాత్రమే. అది గమనించుకో. అదే ఫ్లైఓవర్కి అండర్ పాస్ లేదు. మీరు చెప్పినప్పుడు అండర్ పాస్ లేదు ఆ జీవోలో కూడా. అది ఆ చొరవ కూడా అనంత వెంకటరామరెడ్డి గారు చొరవ తీసుకొని అండర్ పాస్ కూడా తెచ్చిన ఘనత అనంత వెంకటరామరెడ్డి గారిది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క రోడ్డు కూడా ఆయన ప్రజల కోసమే కష్టపడ్డాడు.
ప్రజలకు స్థిరస్థాయిగా నిలబడాలి అనుకున్నాడు కాబట్టే ఇంత అభివృద్ధి చేశాడు. కానీ నీవు ఈ సంవత్సరంలో ఏం చేసావు అడుగుతున్నాం. ఎక్కడ చేశావు? ఒక్క వర్క్, ఒక్క జీవో చూపించండి. ఊరికే చేసినామనేది కాదు. ఎక్కడ చేశారు? ఏం వర్క్ చేశారు? మీరు చేస్తున్నది ఒకటే, మళ్ళీ నాకు అవకాశం వస్తుందో రాలేదో ఈ సంవత్సరంలో సంపాదించాలనే ప్రయత్నంలో రకరకాలుగా అన్ని ప్రయత్నాలు చేసి సంపద మాత్రమే సంపాదించుకుంటున్నారు తప్ప ప్రజల కష్టాలు మాత్రం ఏ మాత్రం గుర్తించలేదని కూడా తెలియజేస్తున్నాను. అభివృద్ధి పక్కన పెడితే మేయర్ గారిని చేతగాను, మా మేయర్ చేత కాదు ఒప్పుకుంటాం. ఏం చేత కాదు? నీలాగా రౌడీయిజం చేసేది చేత కాదు, భూ కబ్జాలు చేసేది చేత కాదు, సెటిల్మెంట్లు చేసేది చేత కాదు. ఆయనకు తెలిసింది ఒకటి, ప్రజలకు మేలు చేయడం తప్ప వేరే విషయాలు తెలియదు. ఇవి గుర్తుపెట్టుకో. ఇంకొకసారి అనంత వెంకటరామరెడ్డి గారిని కానీ మేయర్ గారిని కానీ మాట్లాడుకోకుండా మీరు చేసిండే వర్క్కు ఈరోజు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మా వైఎస్ఆర్ ప్రభుత్వంలో, మా మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిండే అభివృద్ధితో సహా ప్రెస్ క్లబ్ దగ్గరికి ప్రజల ముందరే, ఇదే మీడియా ముందర మా జియో కాపీతో సహా మేము అభివృద్ధి చేసిండేది ఖచ్చితంగా పిలుస్తాం. రండి మీరు కూడా చర్చలకు. మీరు ఈ సంవత్సరంలో ఏం చేశారు? అబద్ధాలు కాకుండా నిజాలు చెప్తాం. రండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నోరు జారద్దు. ఇంకో విషయం అన్నావు, నీవు ఎటు నుండి వచ్చావో నాకే తెలియడంలే. ఒక బజార్లో రౌడీలో లేదంటే పల్లెల్లో కొన్ని భాషలు పల్లెల్లో కొన్ని ఉపయోగిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ. నువ్వు చెప్పిండి అదే బాబు షూరిటీ, అది మీరు పెట్టిన ప్రోగ్రామే. అదే మీరేం చేశారు? మీ బాబు మోసం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ప్రజలు లేకపోతున్నావు, నువ్వు మోసం చేసిన విషయాన్ని. దానికి నీవు ఏమంటున్నావు? ప్రజలు చెప్పుతో కొడతారా? అయ్యా, నువ్వు శాసనసభ్యుని స్థానంలో ఉండి నీకు మాటలు ఏ విధంగా వస్తున్నాయో, నువ్వు ఒక 2 లక్షల మంది ఓటర్లు ఓట్లు వేస్తే నిలబడి ఈ ప్రజాప్రతినిధివి, వీళ్ళందరికీ సమాధానం చెప్పే వ్యక్తివి నువ్వు చెప్పుతో కొడతారనే భాష వాడడం నువ్వు ఎంత మాత్రమో నీ మనసుకే నువ్వే చెప్పుకొని ఇంకోసారి మాట్లాడే భాష కూడా కరెక్ట్ మాట్లాడుకో. దగ్గుపాటి ప్రసాద్ అన్నగారు అని తెలియజేస్తాను.